హాయ్ వ్యూయర్స్, నమస్కారం. నేను మీ సిరి. వెల్కమ్ బ్యాక్ టు నిన్ను కోరి. ఈరోజు కథ ద డెవిల్ డౌన్, ఎపిసోడ్ 44. మీ మనసుకు నచ్చే అత్యంత అద్భుతమైన కథ. కథ నచ్చితే లైక్ చేయండి. ఈ కథ మీకు ఎలా అనిపించిందో మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ చేయండి. ఇక కథలోకి వెళ్తే, కిస్ మై లిప్స్. కళ్ళు మూసుకుని మత్తుగా అన్నాడు రణధీర్. అతని కిస్ చేయాలి అంటే ఆరుహికి లోపల ఏదోలా ఉండగా కళ్ళు మూసి తెరిచి లోతైన శ్వాస తీసుకుని వణుకుతున్న పెదవులతో అతని పెదవులపై తొలి అధరసంతకం చేసింది. ఆ ముద్దుకి రణధీర్ గుండె లయ తప్పింది. తనువు అణువణువు వింతగా జల్లుమంది. ఎంబారసింగ్గా ఫీల్ అవుతూ ఆపాలో కంటిన్యూ చేయాలో అర్థం కాని సందిగ్ధంలో అతని పెదవులపై చిరు ముద్దులిస్తున్న ఆరోహికి అన్ని పనుల కన్నా ముద్దు పెట్టుకోవడం అత్యంత కష్టమైన పనిగా అనిపిస్తుంది. ఆమె పాటలు రణధీర్కి అర్థమవుతుంటే అతని పెదవులపై చిరునవ్వు చేరింది. తన పైనున్న ఆమెను చేతులతో చుట్టేసి బెడ్ మీదకి చేర్చి ఆమె పైకి చేరాడు. ఆరుహి కళ్ళు విప్పాచి ఇన్నోసెంట్ ఫేస్తో చూస్తుంటే రణధీర్ ఆమె కళ్ళలోకి చిలిపి నవ్వుతూ చూస్తూ, ఏం చేస్తున్నావు? కిస్ అలాగే చేస్తారా అని అడిగాడు. నాకేం తెలుసు ఎలా చేస్తారో, నాకేమైనా మీలా ఎక్స్పీరియన్స్ ఉందా? ఆరుహి మాటలకు నవ్వాడు రణధీర్. అలాగా, మరి ఇంతకుముందు అడిగితే ఎక్స్పీరియన్స్ ఉందని చెప్పావు? కళ్ళెగరేస్తూ అడిగాడు. అంటే అప్పుడు అది ఏం చెప్పాలో అర్థం కాక నీళ్లు నములుతున్న ఆరుహి అమాయకమైన వదనాన్ని ముద్దుగా చూస్తూ, ఇలా కిస్ చేయాలో ఐ విల్ టీచ్ అని అన్నాడు. నాకేం అవసరం లేదు అంది ఆరుహి వెంటనే. కానీ నాకు అవసరం. ఐ వాంట్ యూ టు రెస్పాండ్. నేను ఏది చెప్పినా నువ్వు చేయాలనే రూల్ మర్చిపోయావా? ఆరుహి మూతి బిగించి కోపంగా చూస్తూ, ఐ హేట్ యూ అంది. రణధీర్ నవ్వి థ్యాంక్స్ అని అంటూనే ఆమె పెదవులు అందుకొని చుమ్మించసాగాడు. ఒకసారి ఆమె కింద పెదవి, మరోసారి పై పెదవి మార్చి మార్చి అతని పెదవుల మధ్య స్మూత్గా నలిపేస్తూ ప్యాషనేట్గా కిస్ చేస్తున్నాడు. ఆరుహి కళ్ళు అప్రయత్నంగా మూసుకుపోయాయి. అతని ముద్దు క్రమంగా డీప్గా మారి ఆరుహిలో కొత్త ప్రకంపనలు రేకిస్తుంటే బ్లాంకెట్ను 2 చేతులతో గట్టిగా పట్టుకుంది. నిమిషాల పాటు తీయని ముద్దుదాడి చేసి ఆమె పెదవులను వదిలాడు. ఆరుహి మెల్లిగా కళ్ళు తెరిచి చూసింది. ఇలా చేయాలి, నౌ డూ ఇట్ అని చెప్పి ఆమె రియాక్ట్ అయ్యేలోపే మళ్ళీ పెదవులు అందుకున్నాడు రణధీర్. రెస్పాండ్ అవ్వక తప్పలేదు ఆరుహికి. మెల్లిగా అతని పెదవులతో జత కలిపి ప్రతి ముద్దు ఇస్తూ ఉంది. తనివి తీరా పెదవుల యుద్ధం సాగించి ఆమె నాలుకను అందుకుని డీప్గా కిస్ చేసి ఆరుహి ఊపిరి భారం అవుతుండగా వదిలాడు రణధీర్. ఎగశ్వాస తీసుకుంటూ అతని వైపు చూసింది ఆరుహి. గుడ్ ట్రై, బట్ ఇంకా డెవలప్ అవ్వాలి అని అంటూ లైట్ డిమ్ చేసి ఆమె మెడవంపులో ముద్దాడుతూ తన డ్రెస్ విప్పేస్తుంటే ఆరుహికి సడన్గా ఏదో గుర్తొచ్చి అతని చెస్ట్పై చేతులు ఆనించి ఆపింది. ఏంటన్నట్టుగా చూశాడు రణధీర్. ప్రొటెక్షన్ సిగ్గుతో చచ్చిపోతూ అంది. రణధీర్ చిన్నగా నవ్వి, దట్ ఐమ్ టేకింగ్ కేర్, యూ డోంట్ వరీ అని చెప్పి ఆమెను చుట్టేశాడు. క్షణాల్లో ఇద్దరి ఒంటి మీద వస్త్రాలు నీలజారాయి. డిమ్ లైట్లో బంగారు వర్ణంలో మెరిసిపోతున్న ఆమె అందాలను నిసిగ్గుగా చూస్తూ తనువంతా చేతులతో తడుముతూ పెదవులతో స్పృశిస్తూ ఆమె ఒంట్లో వేడిని రాజేస్తూ అన్ని హద్దులను చెరిపేసి ఆమెను మరోసారి సొంతం చేసుకున్నాడు రణధీర్. మళ్ళీ సంగమం ముగిసి ఆమె నుదుటిపై ముద్దు పెట్టి గట్టిగా కౌగిలించుకుని పడుకున్నాడు. ఆమె భారంగా తీసుకునే శ్వాస అతని మెడకు వెచ్చగా తగులుతూ ఉంది. ఫేట్ని యాక్సెప్ట్ చేసి మనసును రాయి చేసుకున్న ఆరోహికి ఈరోజు కళ్ళలో కన్నీరు రాలేదు. నీ కోరికలు తీర్చుకోవడానికి నన్ను ఇలా వేధించకపోతే ఎవరైనా పెళ్లి చేసుకోవచ్చు కదా, ధైర్యం కూడగట్టుకుని మెల్లిగా అంది ఆరుహి. నాకు కావాల్సింది వేరే ఎవరో కాదు, నువ్వు మాత్రమే. నువ్వు చేసుకుంటావు నన్ను పెళ్ళి? రణధీర్ మాటలకు తలెత్తి అతని కళ్ళలోకి చూసింది ఆరుహి. టెల్ మీ, చేసుకుంటావా అని అడిగాడు. చచ్చినా చేసుకోను. నీలాంటి వాణ్ణి 1 year భరించడమే కష్టం, ఇంకా లైఫ్ లాంగ్ ఎవరు భరిస్తారు అని తల తిప్పేసుకుంది. రణధీర్ నవ్వి, నాకు నిన్ను పెళ్లి చేసుకునే కోరిక లేదు. ఈ ప్రేమ పెళ్లి మీద నాకు ఎలాంటి ఇంట్రెస్ట్ లేదు. ఐ డోంట్ వాంట్ ఎమోషనల్ కనెక్షన్, ఐ జస్ట్ వాంట్ ఫిజికల్ కనెక్షన్ అని అన్నాడు. అయినా నీలాంటి వాడిని ఎవరు లవ్ చేస్తారు, ఎవరు పెళ్లి చేసుకుంటారు? ఒకవేళ లవ్ చేసినా ఎక్కువ రోజులు ఉండరు, వదిలేసి వెళ్ళిపోతారు. ఆమె మాటలకు రణధీర్ గుండె బగ్గున మండిపోయింది. మొహం ఒక్కసారిగా కోపంగా మారింది. యు ఆర్ నాట్ ఏ హస్బెండ్ మెటీరియల్. ఆరుహి, ఇనఫ్! రౌద్రం నిండిన అతని వాయిస్కి అదిరిపడి భయంగా అతని కళ్ళలోకి చూసింది ఆరుహి. దవడలు బిగించి ఎర్రబడిన కళ్ళతో
తన వైపు చూస్తున్న రణధీర్ని చూస్తూనే ఆమె వెన్నులో వణుకు పుట్టింది. షటప్, జస్ట్ షటప్. ముక్కు పుటాలు అదురుతుండగా పళ్ళు బిగించి కోపంగా అన్నాడు. సో సారీ అంది ఆరుహి వణుకుతున్న గొంతుతో. రణధీర్ తనని వదిలి లేచి ప్యాంటు వేసుకుని బాల్కనీలోకి వెళ్ళి డోర్ దడేల్మని వేశాడు. ఉలిక్కిపడి చూసింది ఆరుహి. పాకెట్లో నుండి సిగరెట్ తీసుకుని వెలిగించుకున్నాడు. నేను ఉన్నమాటే కదా అన్నాను, దానికి అంత సీరియస్ అవుతాడేంటి? అతని ఈగో హర్ట్ చేశానా? ఇప్పుడు నేనేం చేయాలి? ఇక్కడే ఉండాలా, అక్కడికి వెళ్ళాలా? ఇప్పుడున్న కోపానికి అక్కడికి వెళ్తే నన్ను బాల్కనీ నుండి విసిరేస్తాడు అని అనుకుని సైలెంట్గా ఉండిపోయి అతను ఏం విధ్వంసం సృష్టిస్తాడో అని బిక్కుబిక్కుమంటూ చూస్తుంది అతని వైపు. ఒకదాని తర్వాత ఒకటి 3 సిగరెట్లు తాగిపడేసి ప్యాకెట్ అయిపోవడంతో దాని కోపంగా నలిపిపడేసి బెడ్రూమ్లోకి వస్తుంటే ఆరుహి టెన్షన్గా చూస్తూ బ్లాంకెట్ చుట్టుకుని లేచి కూర్చుంది. రణధీర్ ఆవేశంగా తన దగ్గరకొచ్చి ఆమె పెదవులు అందుకుంటూ ఆమె మీదకు వరిగాడు. అతను తన మీద పడిన ఫోర్స్కి బెడ్పై వెనక్కి పడిపోయింది ఆరుహి. అతని ముద్దు చాలా ఆవేశంగా వైల్డ్గా ఉండి ఆరుహిని కలవరపెడుతుంటే ఆరుహి అతని ముద్దుకి రెస్పాండ్ అవుతూ అతని వీపు చుట్టేసి తను రాజేసిన కోపాగ్నిని తనే చల్లార్చే పనిలో పడింది. అతన్ని మామూలు కోపం కాదు, గతం తాలూకు పెయిన్, ఫ్రస్ట్రేషన్తో కూడిన కోపం. ఆరుహి వెచ్చని బిగి కౌగిలి అదర చుమ్మనానికి రణధీర్ హార్ట్ కాస్త శాంతించి క్రమంగా కోపం కరిగిపోతుంటే అతని ముద్దులోని తీవ్రత తగ్గి సాఫ్ట్గా మారుతుంది. ఆరుహి టెన్షన్ తీవ్రత కూడా తగ్గిపోయింది. మిక్స్డ్ ఎమోషన్స్తో ఇద్దరి మధ్య సుదీర్ఘంగా సాగుతున్న ముద్దు ఇది. కాసేపటికి రణధీర్ పూర్తిగా శాంతించి ఆమె పెదవులను వదిలి బెడ్పై వాలి తన చేతుల్లోకి లాక్కున్నాడు. సైలెంట్గా అతని కౌగిలిలో బందీ అయిపోయింది ఆరుహి. ఆమె గుండెదడ ఇంకా తగ్గలేదు. బాబోయ్, ఒక్కసారిగా అపరిచితులా మారాడేంటి? ఇంత షార్ట్ టెంపరోడు. దేవుడా, ఇలాంటి టెంపరోడ్ని నాకెందుకు తగిలించావు? ఇంకా 362 డేస్ ఎలా భరించాలో ఏంటో ఈ పిచ్చోన్ని అని లోపల అనుకుంటూ మెల్లిగా తలెత్తి రణధీర్ వైపు చూసిన ఆరుహి రణధీర్ నిద్రపోకుండా సీలింగ్ వైపు చూస్తున్నాడని చూసి టక్కున తల దించేసుకుంది. ఈ డెవిల్ బాబుతో కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఏమన్నా అది నాకే రివర్స్ అవుతుంది. తిట్టినందుకు పనిష్మెంట్గా ముద్దు పెట్టించుకున్నాడు. ఇంకా ఏమేం చేయాల్సి వస్తుందో ఏంటో అని తిట్టుకుంటూనే మెల్లిగా నిద్రలోకి జారుకుంది. కాసేపటికి రణధీర్ కూడా నిద్రపోయాడు. మరుసటి రోజు సాయంత్రం ఆరుహి కాలేజ్ అయిపోయి సాక్షి సిద్ధుతో కలిసి క్యాంటీన్కి వెళ్తుండగా రణధీర్ నుండి కాల్ వచ్చింది. ఈ టైంలో చేస్తున్నాడేంటి అని మనసులో తిట్టుకుంటూ లిఫ్ట్ చేసి హలో సార్ అంటూ సిద్ధు వాళ్ళ నుండి కాస్త పక్కకు వెళ్ళింది. తన వైపే అనుమానంగా చూస్తున్నాడు సిద్ధు. హలో సార్, కాలేజ్లో ఉన్నప్పుడు ఎందుకు కాల్ చేస్తున్నారు? రణధీర్ ఆరుహి మాటలకు సమాధానం చెప్పకుండా నేను అవుట్ సైడ్ వెయిట్ చేస్తున్నాను, 6కి మీటింగ్ ఉంది హోటల్ తాజ్ కృష్ణాలో, యూ హ్యావ్ టు అసిస్ట్ మీ అని చెప్పాడు. మీటింగ్కి నేనెందుకు? మీ ఆఫీస్ పిఏ ఉంది కదా. ఈ మీటింగ్ హోటల్కి సంబంధించింది, దానికి నువ్వే కదా అసిస్టెంట్, కమ్ ఫాస్ట్, ఐఎమ్ వెయిటింగ్ అని చెప్పి ఫోన్ కట్ చేశాడు. ఇడియట్ తిట్టుకుంటూ సాక్షి వాళ్ళ దగ్గరికి వెళ్ళి గాయస్ నేను ఇక వెళ్ళాలి, హోటల్ మీటింగ్ ఉంది 6కి, బాయ్, హోటల్ వెహికల్ వచ్చింది అని చెప్పి హడావిడిగా వెళ్ళిపోయింది. రణధీర్ వచ్చుంటాడు అనుకుని సాక్షి సైలెంట్గా క్యాంటీన్ వైపు వెళ్తుంటే సిద్ధు వెనక్కి తిరిగి డౌట్గా చూశాడు. కాల్ చేసింది ఖచ్చితంగా రణధీరే, అందుకే దూరంగా వెళ్ళి మాట్లాడింది. కాల్ చేసింది వాడే అయితే వచ్చింది కూడా వాడే. పికప్ చేసుకునేంత క్లోజ్ అయ్యారా ఇద్దరు అని ఆలోచిస్తున్న సిద్ధు సాక్షి పిలుపుకి తేరుకొని తనతో పాటు క్యాంటీన్కి కదిలాడు. ఆరుహి కారెక్కి రణధీర్ని కోపంగా చూసింది. నన్ను పిక్ చేసుకోవడానికి కాలేజ్కి ఎందుకు వచ్చారు మీరు? ఎవరైనా చూస్తే ఏమనుకుంటారు మన గురించి? నా కాలేజ్లో మంచి పేరుంది, దాన్ని కూడా చెడగొట్టాలి అనుకుంటున్నారా అంటూ అతనిపై ఫైర్ అయింది ఆరుహి. ఉఫ్ మిస్ ఆరుహి, నువ్వు నా దగ్గర అసిస్టెంట్గా జాబ్ చేస్తున్నావు, అది నువ్వు మర్చిపోతున్నట్టున్నావు. అండ్ ఎవరైనా అడిగినా యూ కెన్ టెల్ ప్రౌడ్లీ, నా అసిస్టెంట్గా చేస్తున్నావంటే నేనే నిన్ను పిక్ చేసుకోవడానికి వచ్చానంటే వాళ్ళు నిన్ను గ్రేట్గా చూస్తారు, జెలస్ ఫీల్ అవుతారు ఓరగా చూస్తూ అన్నాడు. ఆరుహి ఇంకేం వాదించలేక మౌనంగా విండోలో నుండి చూస్తూ ఉంది. అరగంటలో విల్లాకి చేరుకున్నారు. ఆరుహి దిగబోతుంటే ఆపి ఆమెకు ఒక షాపింగ్ బ్యాగ్ అందించాడు రణధీర్. 3 పీస్ ఫార్మల్ సూట్, ఇది వేసుకుని రెడీ అవ్వు, ఐ థింక్ యూ డోంట్ హ్యావ్ వన్ అని అన్నాడు.
అవునన్నట్టుగా తల ఊపి బ్యాగ్ తీసుకుని ఆరుహి లోపలికి వెళ్ళగా హాల్లో కూర్చొని తన కోసం వెయిట్ చేస్తున్నాడు రణధీర్. ఫాస్ట్గా ఫ్రెష్ అప్ అయి డ్రెస్ వేసుకుని మిర్రర్లో తనని తాను చూసుకున్న ఆరుహి కళ్ళు ఆశ్చర్యంతో మెరిశాయి. బ్లాక్ అండ్ వైట్ సూట్లు చాలా ప్రొఫెషనల్గా అట్రాక్టింగ్గా ఉంది ఆరుహి. తనకి ఆ డ్రెస్ పర్ఫెక్ట్గా సెట్ అయిపోయింది. ఇంత పర్ఫెక్ట్ సైజ్ ఎలా తీసుకొచ్చాడో ఆశ్చర్యంగా అనుకుంటూ సూట్కి తగ్గట్టు హెయిర్ సెట్ చేసుకుని లైట్ మేకప్ వేసుకుని బ్లాక్ హీల్స్ పేరప్ చేసి రూమ్ నుండి బయట కదిలింది. రణధీర్ తనని స్టన్నింగ్గా చూస్తూ లేచి నిలబడ్డాడు. యు లుక్ గ్రేట్ అని అంటూ అతను ముందు నడవగా వెనకాల కదిలింది ఆరుహి. ఇద్దరూ 6 లోపు హోటల్కి రీచ్ అయ్యారు. అప్పటికి రియాన్ కూడా రీచ్ అయ్యాడు. అతని చూడగానే ఆరుహి మొహం కోపంగా మారింది. గుడ్ ఈవినింగ్ సార్ అని ఫార్మల్గా గ్రీట్ చేసి రియాన్ని కోపంగా చూస్తూ నన్ను ఇరికించింది మీరే కదా అని తనలో తాను తిట్టుకుంటూ చూస్తుంటే ఆమె కోపాన్ని చూసి నాకేం సంబంధం లేదు అని గొనుక్కుంటూ మొహం తిప్పుకున్నాడు రియాన్. కాసేపట్లో తాము టైఅప్ అవ్వాలి అనుకుంటున్న బెంగళూరు బిజినెస్ పార్ట్నర్ వచ్చేశాడు అతని అసిస్టెంట్ అండ్ మేనేజర్తో. వెల్కమ్ మిస్టర్ సుదీప్ గౌడ. అతనికి షేక్ హ్యాండ్ ఇచ్చి వెల్కమ్ చెప్పారు రణధీర్, రియాన్. వాళ్ళిద్దరికీ థ్యాంక్స్ చెప్తున్న సుదీప్ కళ్ళు పక్కనే ఉన్న ఆరుహిపై పడి తలుక్కున మెరిశాయి. షీజ్ మై అసిస్టెంట్ మిస్ ఆరుహి అని అతను అడిగేలోపి రణధీర్ ఇంట్రడ్యూస్ చేశాడు ఫార్మాలిటీకి. ఆరుహి సన్నగా నవ్వుతూ చేతులు జోడించి నమస్కరించింది. నైస్, షీజ్ వెరీ బ్యూటిఫుల్ అన్నాడు సుదీప్ అదోలా చూస్తూ. అతని చూపుల్లో తేడా రణధీర్కి అర్థమవుతుంటే కూల్గా ఉన్న అతని మొహం ఒక్కసారిగా గంభీరంగా మారింది. లోపలికి కదిలి రిజర్వ్ చేసిన టేబుల్ దగ్గర కూర్చున్నారు. బెంగళూరులో ఉన్న 3 5 స్టార్ హోటల్స్కి సుదీప్ ఓనర్. అతనితో పార్ట్నర్షిప్ డీల్ కుదుర్చుకునేందుకే ఈ మీటింగ్. దాదాపు 45 మినిట్స్ పాటు మీటింగ్ జరిగింది. సుదీప్ రణధీర్ వాళ్ళతో డిస్కస్ చేస్తూనే మధ్య మధ్యలో రణధీర్ పక్కన ఉన్న ఆరుహిని తినేసేలా క్రీకంట చూస్తున్నాడు. ఆ వంకర చూపులు గమనిస్తూనే ఉన్న రణధీర్కి చిర్రెత్తుకొస్తున్నా డీల్ కోసం పేషెన్స్గా ఉంటున్నాడు. మీటింగ్ ముగిసింది. డీల్ ఓకే అయ్యి డాక్యుమెంట్స్పై సైన్ చేసిన తర్వాత డ్రింక్ చేయడం స్టార్ట్ చేశారు. వెయిటర్ అందరికీ 2 సార్లు డ్రింక్ సర్వ్ చేసి ఫుడ్ ఐటమ్స్ తీసుకురావడానికి వెళ్ళగా సుదీప్ తన డ్రింక్ని ఫినిష్ చేసి ఆరుహి వైపు లస్టడిన్న కళ్ళతో చూస్తూ మిస్ ఆరుహి, కెన్ యూ ప్లీజ్ సర్వ్ మీ డ్రింక్ అని అన్నాడు. ఆరుహి విస్మయంగా చూస్తే రణధీర్ అతని వైపు చురుగ్గా లుక్కిచ్చి డ్రింక్ సర్వ్ చేయడానికి లేవబోతున్న ఆరుహి చేయి పట్టుకుని ఆపి దట్ ఈజ్ నాట్ హర్ డ్యూటీ మిస్టర్ సుదీప్ గౌడ అన్నాడు వీలైనంత కూల్గా. రణధీర్ డ్రింక్ సర్వ్ చేయకుండా ఆరుహిని ఆపడం అఫెండింగ్గా ఫీల్ అయిన సుదీప్ వాట్స్ రాంగ్ ఇన్ దట్ మిస్టర్ రణధీర్, షీఈ్ జస్ట్ యువర్ అసిస్టెంట్ అని అనిలోపి మై అసిస్టెంట్ నాట్ యువర్ అసిస్టెంట్ సూటిగా చూస్తూ సమాధానమిచ్చాడు రణధీర్ సీరియస్ టోన్తో. ఆ తర్వాత ఏం జరగబోతుంది, ఈ పార్టీలో ఎలాంటి సన్నివేశాలు చోటు చేసుకోబోతున్నాయి, ఆరుహి కోసం రణధీర్ డీల్ని రిస్క్లో పెడతాడా, ఆరుహి రణధీర్ల మధ్య ఇలాంటి మూమెంట్స్ ఉండబోతున్నాయి, వారి మధ్య ప్రేమ చిగురిస్తుందా, ఆ సీక్రెట్ రూమ్ రహస్యాన్ని ఆరుహి ఛేదిస్తుందా? అద్భుతమైన కథనంతో ఊహకందని మలుపులతో ఎంతో ఆసక్తికరంగా సాగే ఈ కథ యొక్క నెక్స్ట్ ఎపిసోడ్ కోసం మన నెక్స్ట్ వీడియో చూడండి. కథ నచ్చితే లైక్ చేయండి. ఈ కథ మీకు ఎలా అనిపించిందో మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ చేయండి. ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.